రథసప్తమి మృగశిర నక్షత్రంతో కూడిన మాసం మార్గశిరము లేక మార్గశీర్ష మాసాల్లోకెల్లా ఈ మాసం ప్రత్యేకత కలదు. విష్ణుమాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే పర్వదినం రథసప్తమి. ఇది ముఖ్యంగా సూర్యభగవానుని ఆరాధించే పండుగ. సూర్యుడు తన రథమును ఉత్తరాయణ దిక్కునకు మళ్లించే రోజు ఇది. ఈ పర్వదినాన కుటుంబంలోని వారందరూ తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని జిల్లేడు ఆకుల్ని భుజాల మీద తలపైన పెట్టుకుని స్నానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు. జిల్లేడు ఆకునే అర్కపత్రం అంటారు. ఇది సూర్యునికి ఎంతో ఇష్టమైనది. తులసి కోటని పసుపు కుంకుమలతో అలంకరించి కోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, 7 గుర్రాలు, ఏకచక్రంతో బొమ్మ ముగ్గులో గీయాలి. ముగ్గు మీద గొబ్బి పిడకలు కుంపటిగా అమర్చి దాని మీద గిన్నెలో అన్నపాయసం వండాలి. క్రొత్త గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆవు పాలలో కొత్త బియ్యం, పటికి బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి చక్కగా ఉడికించాలి. పాలు 3 సార్లు పొంగాలి. అలా పాలు పొంగితే ఆ ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. చిక్కుడుకాయలకి చీపురు పుల్లలు గుచ్చి వేసిన రథం ముగ్గులో పెట్టి 15 చిక్కుడు ఆకులు పరిచి అందులో ఉడికించిన పాయసం వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రుడికి 5 అర్పించాలి. తులసి అమ్మవారికి 5, మిగతా 5 సూర్యభగవానునికి నివేదించాలి. సూర్యుడిని గంధ పుష్పాక్షతల షోడశోపచార అష్టోత్తర శతనామాలతో పూజించి ఆయనకి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం దేవాలయమునకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.